అనుగ్రహం మీ అందరి ఎందు సంపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని చెప్పండి. కళ్ళు మూసుకున్నాడు. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నారాసి జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తరాచలం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మా వశిష్ఠ జనక సుఖ శాంతిప శ్రీకృష్ణ శ్రీరాధ శివరామీశిల శేషాచార్య భోజరాజాయ ఎల్లయ్యాయ సద్గురు శ్రీరామానంద పర్యంతం వందే గురుహనుమాన్జీ సద్గురు శ్రీ చంద్రయార్య పరావరం. మీరు క్షేమ స్థైర్య అభయ విజయ ఆయు ఆరోగ్యాలతో మీ కుటుంబాల్లో ఉన్న అందరూ కూడా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ అమ్మవారు ఆ విధంగా మీ అందరికీ కటాక్షించాలని కోరుకుంటూ ఒక్కసారి అమ్మవారి అక్కడ పెట్టినటువంటి ఆ విగ్రహాన్ని నిజంగా ఆమె అక్కడ ఉన్నట్టుగా తలచి కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని మీ భూమధ్యంలో దర్శించండి. 3 సార్లు తాగి తర్వాత చెయ్యి ఊరికి కడుక్కున్నట్టుగా కొద్దిగా ఒక చుక్క నీళ్ళు పోసి పక్కన వదిలేయండి. దీన్ని ఉంచుకోవడానికి గది చేయాలన్నమాట. ఇప్పుడు తర్వాత అయింది కదా, శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు మన మొట్టమొదటగా గణపతి దేవుని ఆరాధించాలి. నిర్విఘ్నంగా ఈ వ్రతం అంతా సంపూర్ణమైపోవాలని చెప్పి ఆయన్ని ఒకసారి దండం పెట్టుకోండి విఘ్నేశ్వర స్వామికి. అయిందా? అలా చేశారా? అనండి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే అపవిత్ర పవిత్రోగా సర్వా. ఇప్పుడు కలసం అని ఇప్పుడు తెల్ల గ్లాసులో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లు ఏం చేస్తారంటే మీరు కాస్త మీ పూజా ద్రవ్యాల మీద అక్కడ ఉన్న ఆ మామిడాకుతో నీళ్ళు తీసుకుని ఆ పూజా ద్రవ్యాలన్నిటి మీద ఆ తర్వాత మీ శిరస్సు మీద చల్లుకోండి. అంటే ఇప్పుడు అంతా పవిత్రం అయిపోయింది, చక్కగా గంగాజలం అనమాట. ఆ కలసంలో మీరు మీ ఎత్తికెళ్ళుగా చల్లుకోండి. అర్థమవుతుందని చెప్తుంది, అర్థమవుతుంది కదా. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు దీపం ఆల్రెడీ వెలిగించాము. ఆ దీపానికి ఏంటంటే ఇప్పుడు పసుపు కుంకుమ అలంకారం చేయాలి. ఇప్పుడు నేను ఆ మంటలు చదువుతాను. మృతావర్తి సన్మాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి దేవి గృహాణ ముదితో భవ. ఆ దీపం దగ్గర ఒక చిన్న పువ్వు పసుపు కుంకుమ పెట్టి అలంకారం చేసి ఆ దీపానికి నమస్కారం చేయండి. అంటే ఆ దీపం యొక్క సాక్షి, ఆ దీపం సాక్షిగా మనం ఇప్పుడు అమ్మవారి వ్రతం చేయబోతున్నాం కాబట్టి అదేకల్లా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ,
ओम त्रिविक्रमाय नमः, ओम विष्णुवे नमः, ओम मधुसूदनाय नमः, ओम वामनाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम मरोक्षदाय नमः, ओम नारसिंहाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमः, ओम उपेन्द्राय नमः, ओम हरे नमः, ओम श्री कृष्णाय नमः। ఇప్పుడు మళ్ళా ఆ గ్లాసులో నీళ్లు కాచి చేతిలో పోసుకుని తీసుకొని మళ్ళా చేయి కడుక్కున్నట్టుగా ఒక చుక్క నీటితో చేసుకోండి. ఇట్లా పక్కకి విసిరేయండి. ముక్కు కాసేపు గాలి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసంవృతం బ్రహ్మ భూర్భువస్వరం. మెల్లిగా అక్షింత గాలి వదిలేయండి. అక్షింత చేతులు పట్టుకోండి. అందరూ చేతిలోకి అక్షింత తీసుకుని చేతిలో పట్టుకోండి. అలా పెట్టుకోండి. ओम मम उपाक्त समस्त विभूतक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम शुभे सोवन मुहूर्ते श्री महाविष्णुराज्ञेय वर्तमानस्य आर्चक्रमणः विधीय पदार्थे श्वेतपराः कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिण दिग्भागे सुभाजितो मकरणे एवं गुण विशेषण विशिष्टायां శ్రీమాన్. ఇప్పుడు మీరందరూ కూడా మీ యొక్క గోత్రాలు మనసులో చెప్పుకోండి. మీ భర్తతో కలుపుకొని గోత్రం చెప్పుకోండి. శ్రీమాన్, శ్రీమత గోత్రము మీ పేరు చెప్పకండి, చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్షే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మావచేవాత్మనాశ్రితః ఉచ్చౌత సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరః ఋగ్వేదో యజుర్వేదో సాగరాః. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వినాయకుడి మీద ఒక్క చుక్క అలా నీళ్ళు చల్లినట్టుగా చల్లండి. ఇప్పుడు మనం అంతా పూజ వినాయకుడి దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ఇప్పుడు మళ్ళా విఘ్నేశ్వరుని మళ్ళీ ఒకసారి ధ్యానించండి. లోపలికి వచ్చి అక్కడ ఈ పసుపు మూటలో కూర్చోమని చెప్పండి. రత్న సింహాసనం సమర్పయామి. గణపతికి 2 అక్షింతలు వేయండి అక్కడ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోపాద్యం సమర్పయామి. మామూలు ఒక చుక్క నీళ్లు ఆ గణపతి దగ్గర పెట్టండి. పాదయోపాద్యం సమర్పయామి. శ్రీ పెట్టండి. శ్రీ మహాగణపతయే నమః మధుపర్కం సమర్పయామి. మీ దగ్గర దూతితో చేసినటువంటి ఏమైనా పెట్టారు వాళ్ళు పెడితే, లేకపోతే అది ఉంటే అది పెట్టండి. మధుపర్కం అంటే ఒక చిన్న ముక్క నుంచి గణపతి పెట్టండి, లేకపోతే ఒక పుష్పం పెట్టండి. మధుపర్కం సమర్పయామి. శ్రీ మహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ ఒక చుక్క నీరు ఆ స్వామి దగ్గర ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః భాస్కరయుగ్మం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 అక్షిత పెట్టండి సార్. సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఆయన అలంకారంగా బొట్టు పెట్టాలి. ఇంటికి వచ్చిన వారికి అలా బొట్టు పెడతాం. పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు ఒక్కొక్క అక్షింత ఆయన వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం గణాధిపతయే నమః. ఓం అథ పుష్పార్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. మీ దగ్గర ఉన్న దీపం కొద్ది ఒక్కసారి ఆయన ఒక దగ్గర ఒకసారి ఇలా చూపించి కింద అంతే వెరీ గుడ్. అలా చూపించి పక్కన పెట్టండి. శ్రీ అక్కడే పళ్ళలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యానికి ఏమేమి పెట్టారు? బెల్లం ముక్క పెట్టారు. మీ దగ్గర బెల్లం ముక్క ఉందా? ఆ బెల్లం ముక్క అక్కడ గణపతి దగ్గర పెట్టండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో. దాని మీద ఒక చుక్క బెల్లం మీద ఒక చుక్క నీళ్ళు ఇట్లా వేయండి.
ఓ భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं सत्यं పశ్చిమయామి మహాగణాధిపతయే నమః. గుణం నైవేద్యం సమర్పయామి. నైవేద్యం అంటే ఆయనకి చూపించండి, చేతులు తీసుకోమని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ. నమస్కారం పెట్టుకుంటున్నాను. యాని కాని పాపాని జన్మాంతర్కృతాని కాని కాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ त्राहि प्राहिमां त्राहि शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष रक्षगणात्वा गणपति प्रसादं శిరసా గృహ్ణామి. అలా నీళ్లు వదిలేసిన తర్వాత కాస్త లక్షణంగా నీళ్లు వదిలేసిన తర్వాత గణపతి దగ్గర పెట్టినటువంటి పువ్వు ఒకటి మీరు కళ్ళ కలుపుకొని తలలో పెట్టుకోండి. ఇప్పుడు మనం గణపతికి చక్కగా అన్ని పూజ చేసేసాము. అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజ చేద్దాం. ఇప్పుడు తల్లి కోరుకుంటూ శ్రీ లక్ష్మీదేవి నమః. స్థాపితో భవ, ఒక్కసారి మెల్లగా టచ్ చేయండి. స్థాపితో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరో భవ, వరదో భవ, స్థిరాసనం కురు, ప్రసీద ప్రసీద అంటే మా ఇంటికి వచ్చి నేను ఇప్పుడు చక్కగా అందులో వచ్చి కూర్చోమని ఆ అమ్మవారిని మీరు అడుగుతున్నారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఒక పువ్వు, కొంచెం అక్షింతలు, కొద్దిగా నీరు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టినట్టుగా పెట్టండి. సమర్పయాన్ని. ఇందాక పీట వేశారు, ఇప్పుడు ఇంకా అలంకరించినటువంటి గొప్ప పీట మీదకి ఆమె కూర్చోమని చెప్పి ప్రార్థించండి. అంటే ఆ పీటకంతా, పీట అంటే ఒక సింహాసనం అంటారు. పీట అంటే కింద ఉన్నది, సింహాసనం అంటే ఇంక కొంచెం పై ఎత్తు కుర్చీ లాంటి దాంట్లో దాని మీద మంచిగా దాని మీద చక్కటి వస్త్రం అలంకారం, పువ్వుతో అలంకారం, దండంతో అలంకారం చేసి పసుపు కుంకుమ హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు చేతికి ఆమెకి కొద్దిగా నీరు, సింహాసనంలో కూర్చోబెట్టిన తర్వాత కొద్దిగా చేతికి నీరు ఇవ్వండి. ఒక చుక్క అంతే. తర్వాత పెట్టండి. యజ్ఞోపవీతం తప్త హేమకృతం సూత్రం ముక్త. తర్వాత గంధం సమర్పించాలి. కర్పూరాలు కర్పూరి అర్పితం గంధంగా ప్రతిష్ఠితాం శ్రీ వరలక్ష్మీదేవి నమః. అక్షతాన్ కమలాన్ దేవి శారీరాన్ సంయుగాన్ శుభాన్ హరిద్రా కుంకుమో తీర్థాన్ దృశ్యతాం అక్షిపుష్యతే శ్రీ వరలక్ష్మీదేవి నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి, అమ్మవారి కూడా కాస్త అక్షింతలు వేయండి. మల్లికా జాతి కుసుమైశ్చంపకై అకులైస్తథా శతపత్రైశ్చ కల్హారై నమః. జామిని పూజయామి. మోకాళ్ళు దగ్గర పూజ చేస్తున్నాడు. ఓం పీతాంబరధరాయై నమః. ఓం పూజయామి. ఆమె తొడలను పూజ చేస్తున్నట్టుగా. ఓం కమలరా పూజయామి. ఆమె బొడ్డు దగ్గర నాభి. ఓం మదన మాత్రే నమః. స్మరౌ పూజయామి. ఆమె వక్షోజాలు
అక్కడ పూజ చేయాలి. అక్కడ ఈ భుజాలు పూజ చేయాలి. ఓం శ్రీ అయి నమః. వేస్తున్నారా? ఓం శ్రీ అయి నమః. హస్తౌ పూజయామి. ఆమె చేతులు పూజ చేయాలి. ఓం కమ్ము కంఠే నమః. కంఠం పూజయామి. అంటే వెడక వెనక నగవేసుకుంటారు కదా, అక్కడ అమ్మవారికి పూజ చేయాలి. ఓం కమ్ము కంఠే నమః. కంఠం పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః. వక్త్రం పూజ చేయాలి. అంటే ఆ ముఖం అంతా, ఆ ముఖాన్ని ఒకసారి కలుసుకొని ఇక్కడ పసుపు కుంకుమ అక్కడ పూజ చేయాలి. ముఖం పూజయామి. ఓం సునాసికాయ నమః. ఆమె ముక్కు చక్కగా అందంగా సునాసిక అంటారనమాట. అంటే స్ట్రైట్గా ఉంటుంది, ముక్కు స్ట్రైట్గా ఉండాలి. కొంతమందికి ఇక్కడ వెళ్ళి లేకపోతే ఇక్కడ వెళ్ళకుండా అలా ఉంటుంది అనమాట. అమ్మవారిది అట్లా స్ట్రైట్గా చక్కగా ఉంటుంది. సునాసిక అంటారు కదా, ఆ సునాసికకి చక్కగా ఒక పువ్వు సునాసిక ముక్కుకి పూజ చేస్తుందన్నమాట. ఓం సునేత్రాయ నమః. నేత్రం పూజయామి. ఆమె కనులు, ఆ నేత్రాలకి కూడా పూజ చేయాలి. ఆ కనులు కూడా మనం పూజ చేయాలి. ఓం రమాయ నమః. కర్ణం పూజయామి. ఆ తాటంకాలంటే చెవులకి ఆభరణాలు ధరించినటువంటి ఆమె చెవులకి పూజ చేయాలి. ఓం కమలాయ నమః. శిరం పూజయామి. తల ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్వధాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సుధాయ. ఓం ఐం హ్రీం శ్రీం సుధాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధన్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హిరణ్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యపుష్టాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విభావత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆదిత్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం దీప్తాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వసుధాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వసుధారిణ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమలాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంతాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామాక్షే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమల సంభవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనుగ్రహప్రదాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం బుద్ధే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనఘాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరివల్లభాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అశోకాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అమృతాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మప్రియాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మహస్తాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పద్మాక్షే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రరూపాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం ఇంద్రియాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రియాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఇందుశీతలాయ నమః. ప్రీత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం పుష్కరిణ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శాంత. ఓం ఐం హ్రీం శ్రీం శాంతాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుక్లమాల్యాంబరధరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం భాస్కరే నమః. శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విలువనిలయాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరారోహాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం యశస్విన్యై నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఘననాన్యకర్తే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సదా సౌమ్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభప్రదాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఓం ఐం హ్రీం శ్రీం రూపవేస్మకటాయ నమః. ఓం శ్రీం వసుప్రదాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నమః. ఓం ఐం హ్రీం శ్రీం జయాయ నమః. ఓం శ్రీమాత్రే నమః.
ఓం ఐం హ్రీం శ్రీం మంగళాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణువక్షస్థల స్థితాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణుపత్నే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రసన్నాక్షరే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం. దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ధూపం ఆగలు అగరబత్తి వెలిగించుకోండి. తర్వాత ఇప్పుడు నైవేద్యం మీ దగ్గర ఉన్న అరటిపండు ఏదంటే అది నైవేద్యం షటశోపేతం యదిమాత్ర సంగీతం నానాభక్ష పరోపేతం గృహాణ హరివల్లభే అవసరార్థం శ్రీ వరలక్ష్మీదేవి నమః. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్పురుషోత్తమం భగవతో ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసం మృతం ప్రభూర్భువస్వః. ఓం తాంబూలం ప్రతిక్షతాం. మీ దగ్గర తాంబూలం ఉంటుంది చూడండి, అది అమ్మవారి దగ్గర పెట్టండి. తాంబూలం ఉందా? అది కూడా అక్కడ పెట్టండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీదేవి నమః. పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంశయాత్రి శ్రీ లక్ష్మీదేవి నమః. ఆత్మవిరక్షణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ ఒక్కసారి అక్షంతలు అమ్మవారికి వేసి నమస్కారం పెట్టుకుని ఇప్పుడు మీకు 9 ముడులు ఉన్నటువంటి తోరాన్ని ఇచ్చారు. నేను మంత్రం చెప్తాను. ఆ ముడి మీద అక్షంతలు కుంకుమ ప్రధాని పూజయామి. ఇప్పుడు రెండోది ఓం రమాయే నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. రమాయే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజగన్నే నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః. అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ లక్ష్మీదేవి నమః. నవమ గ్రంథిం పూజయామి. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అంటే గ్రంథులు అంటే ఏంటంటే ప్రతి మనిషికి 9 ఆవరణలు అని ఉంటాయి. ఆవరణలు అంటే ఏంటి? మనలో మాయ రూపంగా 9 రకాలుగా ఆవరించుకొని ఉంటుందన్నమాట. సో ఆ మాయని తొలగించమని ఆ ఆవరణలంటే ఏంటి? అడ్డు ఆ అడ్డులన్నీ తొలగించమని అమ్మవారికి మనం పూజ చేశామన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు ఈ తోరాన్ని చక్కగా మనం కుడి చేతికి కట్టుకోవాలి. కుడి చేతికి అంటే ఒకళ్ళకి కుడి చేతికి కట్టుకోండి. ఈ మంత్రం చదువుతాను, చక్కగా కుడి చేతికి కట్టుకోండి. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. కుడి చేతికి కట్టుకోండి. వద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యం చ సుసౌఖ్యం దేహి దేవి. వద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యం చ సుసౌఖ్యం దేహి మే. వద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్యం చ దేహి మే. వద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్యం దేహి మే. పట్టుకున్నారంతా ఇంకా భద్రామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్యం దేహి మే రవి. పద్నామి అయిపోతే నాకు కొట్టాలి.
వడ్డామి దక్షిణ హస్తే నవసూత్రం శుభ. ఈ సౌనకుడు అనే ఆయన అన్ని పురాణాలలో చాలా చక్కగా అన్ని పురాణాలు చదివినటువంటి గొప్ప మహా మునీశ్వరుడు అనమాట. ఆయన మిగతా మునులందరికీ ఇలా చెబుతున్నాడు, ఏమని? మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పాడు. శివుడే పార్వతికి వ్రతం గురించి చెప్పాడనమాట. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వ్రతం ఏదైతే ఉందో అది లోకానికి అందరికీ కళ్యాణకరమైనది, అందరికీ శుభం కలిగించింది. ఆ వ్రతం ఎలా చేయదో మీకు ఇప్పుడు నేను చెబుతున్నాను అని ఈ సౌనకుడు మిగతా ఋషులందరికీ ఈ సూతముఖుని చెబుతున్నాను అన్నమాట. పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుని కీర్తిస్తున్నారు. సో శివుడు చక్కగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు నారదులు మిగతా వాళ్ళందరూ వచ్చి ఆయన చక్కగా, అయ్యా నీ వల్లే ఈ లోకాలన్నీ బాగున్నాయని చెప్పి శివుని వచ్చి కీర్తించారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాలు వృద్ధితో తరించడానికి తగిన వ్రతం ఒకదాడని చెప్పండి అని అడిగింది. అందుకు త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. దానినే వరలక్ష్మి వ్రతం. అదే వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని మొదట ఎవరు చేశారు? ఆ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాచాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణం బంగారు ఉద్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. అంటే ఇప్పుడు చూడండి, చారుమతి అనేటువంటి ఒక స్త్రీ యొక్క గుణగణాలని చెబుతున్నారు. ఇవన్నీ కూడా స్త్రీలు అలవర్చుకోవాలనుకున్నటువంటి విశేషణాలు అన్నమాట. అది చెప్తున్నారు. ఏమిటి? ఆమె సుగుణవతి అంటే మంచి గుణములు కలది, వినయ విధేయతలు. స్త్రీ ఎప్పుడు కూడా అహంకారంగా మాట్లాడటానికి వీలు లేదు. అహంకారం అంటే ఏంటి? అహంకారం చూపించవలసిన సమయాలు కొన్ని ఉంటాయి. ఆ సమయాలను మాత్రమే అది ప్రదర్శించాలి. ఎందుకంటే స్త్రీలు ఎప్పుడు కూడా మాతృగుణములతో చూస్తారు కాబట్టి నెమ్మదిగా ఉండటం స్త్రీ యొక్క లక్షణం. కాబట్టి వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ఆ చారుమతి భక్తి కూడా అందరికీ భక్తి గౌరవిస్తుండేది. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి, అంటే బ్రహ్మముహూర్తంలో మీ అందరూ కూడా లేస్తున్నట్టుగానే, మరి 7ంటికి ఎవరైనా లేస్తే ఇక్కడి నుంచి లేచే అలవాటు ఉన్నవాడు పొద్దునే లేవడం నేర్చుకోండి. ప్రాతకాలంలోనే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించండి. భర్త పాదాలకు ఎందుకు నమస్కరించాలి? మీరు భర్తని మీకంటే వయసులో పెద్దవాళ్ళు చేసుకుంటున్నారా, చిన్నవాళ్ళు చేసుకుంటున్నారా? పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి భర్తతోటి మరి మీ జీవితం ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇద్దరు కష్ట సుఖాలు సమానంగా పంచుకోవాలి. కాబట్టి ఆయన నీకంటే అన్ని విధాల చదువులో, అర్హతలో, విద్యలో, వయస్సులో పెద్దవాడు కాబట్టి అతని పాదాలకి నమస్కారం చేయాలి. నమస్కరించుకొని ప్రాతకాలమే గృహకృత్యాలు పూర్తి చేసుకోవాలి. గృహకృత్యాలు అంటే వాకిలి అడగటం, ముగ్గు పెట్టడం అన్ని పెందలగడని సూర్యుడు పూర్తిగా రాకముందు ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని, ఫస్ట్ స్త్రీలకి ముఖ్యమైనటువంటిది అత్త మామ. వాళ్ళలో లోపాలు ఎంచకూడదు. వాళ్ళ వల్లే నీకు భర్త వచ్చాడు కాబట్టి వారిని అత్తమామలను సేవించి, అంటే సేవించడం అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సిన వృద్ధులుగా ఉంటారు కాబట్టి, నీకంటే వయసులో పెద్దవాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మర్యాద పూర్వకంగా వాళ్ళకి కావాల్సినవి చేసి అప్పుడు మీరు సేవించుకుని మితంగా సంభాషిస్తూ తన పనులు తను చేసుకుంటూ జీవిస్తూ ఉండేది. తర్వాత మితంగా సంభాషిస్తుంటే అనవసరంగా గయ్యాయిగా ఉండకుండా చక్కగా ఉండేదన్నమాట. వరలక్ష్మి వ్రతానికి అధిదేవతి అయిన వరలక్ష్మీదేవి ఒకసారి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఈమె ఇంత చక్కగా ఉంటుంది కాబట్టి, ఎందుకు ఈమె చక్కగా పొద్దుని లేస్తుంది, ఇంటి పనులన్నీ చేస్తుంది, భర్తని గౌరవిస్తుంది, అత్తమామని గౌరవిస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, చక్కగా మితభాషణగా ఉంటుంది, వినయ విదేవతలతో కలిగి ఉంటుంది. కాబట్టి ఆమె అంటే లక్ష్మీదేవికి, సో ఇట్లాంటి సుగుణాలు ఉన్న వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అవునా? సో కాబట్టి స్త్రీలు ఇటువంటి సుగుణాలు అలవాటు చేసుకోవాలి.
అంటే మనకి వరలక్ష్మి కటాక్షం కావాలనే కదా మనం ఇప్పుడు వ్రతం చేస్తున్నాం. కాబట్టి ఈ సుగుణాలు మనం కూడా అలవర్చుకోవాలి. సో ఎప్పుడు అత్తమామల లోపల చేసుకోవటం కానీ, భర్త అనగా ఈ బట్టలు అవి కొని పెట్టలేదు, చేయలేదు, అవి చేయలేదు, అవి ఎక్కువగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంది. మెల్లగా సహకారంతో ఇద్దరు మెల్లగా అభివృద్ధి చెందాలి అని కొనుక్కోవాలి. సకల సౌభాగ్యాలు ఉండాలి. కానీ నెమ్మదిగా భర్తని తొందరగా తెమ్మని మనం ప్రాణం తీయకుండా నెమ్మదిగా అన్ని సమకూర్చుకోవాలన్నమాట. సో అటువంటి సుగుణాలు గల చారుమతి దేవికి ఒకసారి వరలక్ష్మీదేవి కళలో కనపడింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఎవరికైతే లక్ష్మీదేవి యొక్క కృప ఉంటుందో వారు సంపన్నం అనగానే మనం ఏమనుకుంటున్నాము? కేవలము డబ్బులు, ధనము, ధాన్యము కాదు. వినయము, మంచి కీర్తి, మంచి సుగుణాలు, వీటన్నిటిని కూడా ధనమే అంటారనమాట. అడిగి ఉండటం, ప్రతి విషయానికి కృతజ్ఞత పూర్వకంగా ఉండటం, భగవంతుని ఎప్పుడు నిత్యము ధ్యానిస్తూ ఉండటం, ఇది కూడా ధనాన్ని సూచిస్తుంది అన్నమాట. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మనల్ని పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పలికిన విధాలుగా లక్ష్మీదేవి స్తుతించింది. అంతలోనే చారుమతి, ఇదంతా కళలో జరిగింది కదా, అందులోనే చారుమతి మేల్కొని అదంతా కళగా గుర్తించి తన కళను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. మొదట భర్తకి చెప్పింది, తర్వాత అత్తమామలకి కూడా చెప్పింది. ఇంతలో మేల్కొని అదంతా కళగా గుర్తించి తన కళను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. సో నీకు చక్కగా అమ్మవారి కళలో కనపడింది కాబట్టి ఆ వ్రతం చేసుకోమని వాళ్ళు ఆమెకి చెప్పారు. ఊరిలోని ముత్తైదువులు, ఇప్పుడు మీరంతా చక్కగా ఎట్లా వచ్చారో ఆమె అందరినీ ఆ ఊరిలోని ముత్తైదువులందరినీ పిలుచుకుంది. చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవారైన రావి, జువ్వి, మర్రి, మామిడి, వేడి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. ఇప్పుడు మీరు కూడా ఇందాక చక్కగా ఆహ్వానించి కూర్చోమని చెప్పారు. ప్రతిష్ఠించింది. భక్తితో అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు గల్లున మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులే అయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధనక వస్తువాహనాలతో నిండిపోయాయి. సో ఇప్పుడు మీకు కూడా ఈ వ్రతం చేసుకుంటున్నారు కాబట్టి నెమ్మదిగా మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని మీకు కావలసినవన్నీ నెమ్మదిగా సమకూరుస్తుంది అన్నమాట. నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి రథగజ తొలగ వాహనాలతో వచ్చి వారిని భర్తవి ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళందరినీ రథాలు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యలో చారుమతిని ఎంతగానో పొగడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులు చేసిందని ప్రశంసించారు. సో ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా కలిసి చేసుకోవాలి. ఒక్కడే ఎప్పుడు చేసుకోకూడదు. మా ఇంట్లో మేము చేసుకుంటాం, మా ఇంట్లో ఈ పూజ ఉంది అని అనకూడదు. అందరితో కలిసి సామూహికంగా. ఇక్కడ చారుమతి ఆవిడకి కళ వచ్చింది. అందరికీ కళ రాలేదు, ఒక చారుమతికి వచ్చింది. కానీ ఆమె ఏం చేసింది? పట్టణంలో ఉన్న స్త్రీలందరికీ కూడా తెలిపి వాళ్ళందరినీ పిలిచి తన ఇంట్లో చక్కగా వ్రతం చేసింది. అలాగే ఎప్పుడైనా సరే మనం వ్రతాన్ని అందరూ కలిసి చేయడం చాలా ఉత్తమమైనదని చెబుతున్నాను. సో అనుగ్రహించగా ఆ వరలక్ష్మి వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులు చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి తర్వాత ముక్తిని పొందారు. సో వరలక్ష్మి వ్రతం ఆవిడ ఎప్పుడూ అదే కోరిక కోరుతూ ఉండకూడదు.
మనం ఒక వయసుకు వచ్చిన తర్వాత మన పిల్లలందరూ కూడా ఒక వాళ్ళకి కళ్యాణాలు అయ్యి వాళ్ళంతా కూడా ఒక వృద్ధిలోకి వచ్చిన తర్వాత మనం వరలక్ష్మీదేవి అప్పుడు కూడా నాకు నగలయ్యి నాణ్యాలయ్యి లేకపోతే నాకు రథాలు కార్లు అలా అడగదు, ఇంకా నాకు ముక్తిని ప్రసాదించు అని కోరాలి. చిన్నవాళ్ళు ధన సంపదలను కోరుకోవాలి, కొద్దిగా మధ్య వయస్కులు పెద్దవాళ్ళు ముసలిసనం వచ్చిన స్త్రీలు వరలక్ష్మీదేవిని ముక్తిని ప్రసాదించమని అడగాలి. చివరికి ముక్తిని పొందాలని చెబుతున్నారు అన్నమాట. సో ఆ విధంగా అమ్మవారి పూజ చేయాలి. మునులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నను, ఈ వ్రతం చేసినప్పుడు చూసినను కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని సౌనకాది మహర్షులకి చెప్పాడు. సో ఇది విన్నా, చూసిన లేకపోతే చేసిన మనం అక్కడికి వెళ్ళి ఊరికే కూర్చున్నా కూడా నీకు సకల శుభాలు కలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఈ అక్షతలు కొన్ని శిరస్సులు వేసుకుని కొన్ని చెంబుకు కట్టుకోండి, ఎవరికైనా ఇవ్వచ్చు. ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలాలు, పసుపు బొట్టు ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ఎదురుగానే ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వాళ్ళు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినాలి. రాత్రికి ఉపవాసం ఉండాలి. సో ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం అంటే ఏంటి, అక్కడ పూర్తిగా ఆహారం కాకుండా కావలసినంత ఆహారం కొద్దిగా తీసుకుని నెమ్మదిగా రాత్రి మళ్ళీ కడుపు నిండా భుజించదు. ఇప్పుడు కడుపు నిండా భుజించదు, పూజ అయిన తర్వాత రాత్రికి కొద్దిగా ఉపాహారం అంటే కొద్దిగా తీసుకుంది రాత్రి. అయిందా? సరే, ఇప్పుడు అమ్మవారికి చక్రం ధారయామి అంటే ఇప్పుడు అమ్మవారి పూజ అయిపోయింది కాబట్టి ఆమెని అంటే గొడుగు లాంటిది అలంకరణ చేసినటువంటి ఒక గొడుగు లాంటిది ఆమె మీద చూపించాలి. చావరం చేయాలి అంటే మెల్లగా ఆమెకి విసనకరలోకి మెల్లగా విసరాలి. తర్వాత నృత్యం దర్శయాలి, గీతం శ్రావయామి. తర్వాత ఎవరికైనా పాట వస్తే అమ్మవారి పాటగా ఇప్పుడు కూర్చోండి. వాద్యం ఘోషయామి, ఆందోళకాన్ ఆరోహయామి, అశ్వాన్ ఆరోహయామి, గజాన్ ఆరోహయామి. ఆమెని బుర్ర మీద ఎక్కించవచ్చు. యజ్ఞోపచార, మంత్రోపచార, దేవ్యోపచార, షోడశోపచార పూజం సమర్పయామి. ఇప్పుడు అన్ని రకాల మళ్ళీ అక్షంతలు అమ్మవారి మీద వేయండి. వేసిన తర్వాత మనం ఇంత పూజ చేసినా ఎక్కడో ఏవో కొన్ని లోపాలు, కొన్ని మర్చిపోవడం జరుగుతుంది. అమ్మవారికి చెయ్యాల్సిన విధంగా మన హడావిడిలో లేకపోతే భక్తి ఉన్నా అది కొన్ని మనం తప్ప కొన్ని లోపాలు మనకి జరుగుతాయి అన్నమాట. ఆ లోపాన్ని క్షమించమని ఇప్పుడు అడగాలి. చక్కగా కళ్ళు మూసుకుని ఈ క్షమాపణ నేను చదువుతాను. అది అపరాధ సహస్రాన్ని క్రియంతే అన్నిశం మయా దాసోహమితి మాం మత్వా క్షమస్య జగదీశ్వరి ఆవాహనం న జానామి విసర్జనం పూజా విధినం న జానామి క్షమస్య జగదీశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. ఇన్ని ఏవో తప్పులు, ఎన్నో రకాల తప్పులు చేసి ఉంటాను. క్రియలో కానీ, మంత్రాలను చదవటంలో కానీ, లేకపోతే నైవేద్యంలో కానీ, ఎందులోనో ఏవో తప్పులు చేశాను. ఆ తప్పులని క్షమించి నన్ను పరిపూర్ణురాలని చేయమని చెప్పి అమ్మవారికి చక్కగా నమస్కరించి ఇప్పుడు చేతిలో అక్షింతలు తీసుకోండి. కొంచెం ఆ అక్షింతలో నీళ్లు పోసుకుని ఆ పక్కన పండి పక్కన అమ్మవారి లేకపోతే అమ్మవారి పాదాల దగ్గర వదిలేసింది. అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ చ భగవతి సర్వాత్మికే సర్వం శ్రీ వరలక్ష్మీ దేవతార్పణమస్తు. శ్రీ లక్ష్మీ దేవత వరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఏతత్వరం శ్రీ వరలక్ష్మీ దేవతార్పణమస్తు. తీర్థం తర్వాత తీసుకుందాం. అమృతమస్తు అమృతోపస్మరణమసి. శ్రీ 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 వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం నారికేళ ఫలం కదలీఫలం
मध्ये मध्ये पाणिं समर्पयामि, हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. మీరంతా కొబ్బరికాయ కొట్టి ఆమెకి ఇచ్చినట్టుగా ఒకసారి నమస్కారం చేసుకోండి అమ్మవారికి. తర్వాత ఈ కొబ్బరి చిప్పలు అక్కడ గురువుగారి దగ్గర అటువైపు పెట్టు. ఒకటి ఇది ఒకటి ఉండని. గిరిలోన కల్ప వృక్షము క్రింద ప్రమదాది గణములు కొలువగాను పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని అడిగే పార్వతపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం నిత్య శుభమంగళం. ఏ వ్రతము సంపదల నెలవితోడనిచ్చు, ఏ వ్రతము పుత్ర పౌత్రాభివృద్ధి అనుచు పార్వతీయా హరుని అడుగంగా పరమేశ్వరుడి రీతి పలకసాగే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం నిత్య శుభమంగళం అనొచ్చు మీరు. కుండినంబని ఏటి పట్నంబులోన చారుమతి నిత్య శుభమంగళం వనిత స్వప్నమునందు వరలక్ష్మి తాగోయి చారుమతి లెమ్మని చేత చరిచినప్పుడు లేచి తల్లి నీవెవ్వరిని నమస్కరించిన నలిలాక్షికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం నిత్య శుభమంగళం. వరలక్ష్మినే నేను వరములు ఇచ్చేను మేల్కొనలే చారుమతి నీలుగాను కొలచినప్పుడు మెచ్చి కోరిన రాజ్యము వరమునిచ్చేటి వరలక్ష్మి నేను జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం నిత్య శుభమంగళం. చక్కగా గట్టిగా రండి. ఏ విధిని పూజను చేయవలనచు చారుమతి అడుగును శ్రావ్యమగును, ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏ వారమునాడు ఏ ప్రొద్దున జయమంగళం నిత్య జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం. శ్రావణ మాసాన శుక్లపక్షమునందు శుక్రవారమునాడు మునివాపున పంచకల్వలు తెచ్చి పావుగానను నింపి భక్తితో పూజించమని చెప్పెను. జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను స్వప్నమున శ్రీ మహాలక్ష్మి చకచక వచ్చి కొలుమని పలికెను కాంతలారా జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం. ఏ విధమున పూజ చేయవలనన్నై బంధువులు ఎడిగిరి ప్రేమతోను, ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏ వారమునాడు ఏ పొద్దున రావణ మాసాన శుక్లపక్షమునందు శుక్రవారమునాడు మునివాపున పంచకల్వలు తెచ్చి బాగుగాను నింపి భక్తితో పూజించమని చెప్పెను. జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం. అప్పుడు శ్రావణ మాసమది ముందు వచ్చినని భక్తితో పట్నములు అలంకరించి వన్య తోరణాలు సన్నదారులతో చెన్నుగా నగరు శృంగారించి జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం. వరలక్ష్మిలో మనసు వలితలందరూ పసుపుతో పట్టుపుట్టములు గట్టి పూర్ణపు కుడుములు పాయసాన్నములు అవశ్యమగనే వేద్యమ పెడుదులు జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం. కుండి మండిగలు గడుగ జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం. వేద విధుడైనట్టి విప్రుని పిలిపించి గంధ అక్షతలిచ్చి కాళ్ళు కడిగి 9 పిండి వంటలతోను రయమొప్పగా బ్రాహ్మణులకు వాయనము పెట్టుదురు. జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం. సో అక్కడికి వెళ్ళి ఒక నలుగురు వచ్చి ఫస్ట్ నలుగురు तारकोभ्यां इंदिरा वै ददाति च
ఇందిరా తారకోభ్యాం ఇందిరా వై నమో నమః ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభ్యాం ఇందిరా వై నమో నమః. ఓకే రైట్. అందరికీ తర్వాత వేస్తే ఇది పక్కన పెట్టేసి ఇట్లా నమస్కరించుకొని వాడి చేత అక్షింతలు తప్పకుండా వేయించుకోవాలి. అంటే ఈ వ్రత ఫలితం దక్కాలి అంటే అందరూ కూడా మీ భర్తల యొక్క పాదాలకి నమస్కారం చేసి ఈ వరలక్ష్మి ప్రసాద సిద్ధి